90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, ద్వాదశ రాశుల్లో భాగంగా ఏ రాశుల వరకు ఎలా కలిసి వస్తుంది, ఎంతవరకు కలిసి వస్తుంది, ఏమేమి రెమెడీస్ చేస్తే ఇంకొంచెం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తాము అని మీరు చెప్తా ఉన్నారు. కమెంట్ బాక్స్ మీరు ఒకవేళ చెక్ చేసి ఉంటే కనుక 99.9% అన్ని పాజిటివ్ రిజల్టే కనిపిస్తున్నాయి. యాజ్ ఇట్ ఈస్ జరుగుతోందండి. రెమెడీస్ ఫాలో అయితే మాకు ఉపశమనం లభిస్తుందని నిజంగా దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్సే అనుకోవాలి. మీరు అలా చెప్పడం, మాకు అలా కలిసి రావడం కూడా. సో ద్వాదశ రాశిలో భాగంగా మనం ప్రతి రాశి వారికి మార్చి నెల ఎంతవరకు కలిసి వస్తుందో, కలిసి రావట్లేదో తెలియజేస్తున్నాం కదా. సో ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. ఈ మార్చి మంత్ కనుక చూసుకుంటే మనకి తెలుగు మాసాల్లో కోయిన్సిడెన్షియల్ గా మనకి ఫాల్గుని మాసం స్టార్ట్ అవుతుందండి. ఈ ఫాల్గుని మాసంలో ముఖ్యమైన పండుగలు 2 ఉంటాయి. ఒకటి హోలీ పౌర్ణమి రోజు వస్తుంది. తర్వాత మనకి ఈ మాస ఎండ్ లో మనకి ఉగాది స్టార్ట్ అయిపోతుంది. ఉగాది నుంచి మనకి కొత్త ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి చైత్ర మాసం అంతా స్టార్ట్ అయిపోతుంది. అయితే ఈ మాసంలో ఫాల్గుని మాసం కూడా చాలా ముఖ్యమైన మాసం, ఇంపార్టెంట్ అయిన మాసం, పవిత్రమైన మాసం అనమాట. ఈ మాసంలో 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మనకి జ్యోతిష శాస్త్రం అసలు ఎందుకు అవసరం? ముఖ్యమైన ఫండమెంటల్ క్వశ్చన్. మహర్షులు ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చింది ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాలు కనుక సాధించేటప్పుడు అనుకూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయన్నమాట. మనం ఏమంటారు, చాలా క్లవర్గా ఉండాలి. ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉందో అక్కడ మన ఎనర్జీని అంతా ఉపయోగించుకోవాలి. ఎక్కడైతే మనకు ప్రతికూలంగా ఉందో ఆలోచించుకొని 1-2 సార్లు రెమెడీస్ తీసుకొని ముందుకు ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలండి. సో అలా అయితే ఏమవుతుంది క్వశ్చన్, మనకి లైఫ్ చాలా బ్లిస్ఫుల్ గా హ్యాపీగా ఉండి తక్కువ, మనకి లైఫ్ ఇస్ వెరీ షార్ట్ కదండి. ఎక్కువ సాధించడానికి అవసరం ఉంటుంది. ఎక్కువగా ధర్మము, ఎక్కువగా అర్థము, ఎక్కువగా కామము, ఎక్కువగా మోక్షం. తక్కువ టైంలో అన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎక్కడైతే ప్రతికూలంగా ఉంటుందో 1,00,000 రూపాయలు సంపాదించడానికి 10 ఏళ్ళు పట్టవచ్చు, అసలు సంపాదించకపోవచ్చు. కరెక్ట్గా కనుక చేసుకుంటే వెరీ ఎవ్రీడే 1,00,000 రావచ్చాము. సో అందుకని చెప్పేసి ఇది శాస్త్రం మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఒక దిక్సూచి లాగా, ఒక ఇండికేటర్ లాగా మనకు యూజ్ అవుతుంది. అంటే కార్లు నడిపేట ఒక డాష్ బోర్డ్ లాగా ఎలా ఉంటాయి పారామీటర్, అలా చూసుకుంటే లైఫ్కి సంబంధించిన మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం అండి. దీన్ని వాడి ప్రతి ఒక్కళ్ళు ఎంతో శోభాయమానంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో లైఫ్ అనేది బ్లిస్ఫుల్గా హ్యాపీగా జీవించాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ మాసంలో 12 రాశుల వరకు ఎలా ఉందో చూద్దాం. సో కర్కాటక రాశి గురించి చూసుకోవాలంటే మనకి ఇలాది సామాన్యంగా ఉంటుందండి. పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు, ఏమి ఉండదు, నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రెండోది వీళ్ళకి ఏలినాటి శని కూడా ఈ మంత్ తో అయిపోతుంది కాబట్టి అక్కడ నుంచి ఏలినాటి శని నుంచి వీళ్ళు బయటపడతారండి. సో అందరినీ శని వెళ్ళిపోతా లాస్ట్ డిగ్రీస్ లో ఉంటారండి. ఒక రాశి నుంచి ఒక రాశి మారేటప్పుడు, షిఫ్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు కొంచెం పెక్యులర్ గా బిహేవ్ చేస్తారండి. అంటే ఆ ప్లానెట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే బాగా బలహీన పడిపోతుంది అని ఒక కాన్సెప్ట్. అంటే వాళ్ళు ఇవ్వాల్సిన రిజల్ట్ చాలా తక్కువగా ఇస్తారు. ఇప్పుడు శని ఇబ్బంది పెట్టాలి కానీ చాలా తక్కువ రేంజ్ లో ఇబ్బంది పెడతా ఉంటారు అనమాట. అది ఒకటి. ఇంకొక కొన్ని శాస్త్రాలు ఏంటంటే ఆ గ్రహాలు యాక్టివ్గా ఓవర్ యాక్టివ్, హైపర్ యాక్టివ్ అనమాట. చాలా ఓవర్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి అనమాట ఆ ప్లానెట్స్. అందుకని చెప్పేసి అనుకోకుండా ఒక ఫ్లాష్ న్యూస్, ఒక ఆపర్చునిటీ వచ్చినట్టు ఫీలింగ్ రావటం, మళ్ళీ లేకపోవటం, అలా కొంచెం ఊహాల్లో తెలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు. పెద్ద ఆపర్చునిటీ ఉంది అనుకుంటారు కానీ అది వస్తుందని భయపడుతూ ఉంటారు. ఇట్లా కొంచెం ఏమంటే పెక్యులియర్ అనమాట, అది చెప్పేది కదనమాట. కొంచెం డిఫరెంట్, ఏమైనా నార్మల్ కంటే ఒక నార్మల్ బిహేవ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మైండ్ ఓవర్ ఎక్సైట్మెంట్తో ఉండి లేదంటే ఓవర్గా డిప్రెషన్ అయిపోవటం ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఏదున్నా కానీ ఈ మంత్ చాలా లైట్ గా స్మూత్ గా ఉండే మంత్ మనం అనుకోవాలన్నమాట. పెద్ద ఒక కుజుడు తప్ప మిగతా గ్రహాలన్నీ ఇలా దాదాపు అంతా అనుకూలంగానే ఉన్నాయని మనం చెప్పుకోవాలి. కర్కాటక రాశి వాళ్ళు మనకి నక్షత్రం ప్రకారంగా మనం చూసుకుంటే పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా కర్కాటక రాశి. తర్వాత పేరు బలం కనుక ఎవరైనా మనం చూసుకుంటే ఇందులో హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అన్న అక్షరాలు కూడా మన కర్కాటక రాశి వస్తాయి అన్నమాట. మనం ప్లానెట్ యొక్క స్థితి కనుక మనం చూసుకుంటే సూర్యుడు మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అక్కడ ఆల్రెడీ రాహు ఉన్నారు. బుధుడు కూడా మీనరాశిలోనే, శుక్రుడు కూడా మీనరాశిలోనే ఉన్నారు. ఈ మంత్ అంతా వాళ్ళంతా అక్కడే ఉంటారు. ఏ హౌస్ లో ఉన్నట్టు వీళ్ళకి 9వ ఇంట్లో ఉన్నట్లండి, 9th హౌస్ లో ఉన్నట్టు. తర్వాత కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో వీళ్ళకి జనవరి వరకు ఇక్కడ ఉన్నారండి. అంటే వీళ్ళకి 12th హౌస్ లో కుజుడు ఉన్నట్లండి. సో మీరు అడిగిన విధంగా కనుక చూసుకుంటే 9వ ఇంట్లో సూర్యుడు, బుధుడు, తర్వాత వీళ్ళతో పాటు మనకి రాహు కూడా ఉండి అవకాశం ఎక్కువగా 4 ప్లానెట్స్ అందులో ఉంటున్నాయండి. తర్వాత 12వ ఇంట్లో వచ్చేటప్పటికి మార్స్ ఉన్నాడు, 9వ ఇంట్లో వచ్చేటప్పటికి శుక్రుడు ఉన్నారండి. సో ఈ యొక్క ప్లానెటరీ కాంబినేషన్ బట్టి మనం చూసుకుంటే ప్లస్ వేరే మనం ఏం చెప్తామంటే అండి, విపరీత వేద వేరే పారామీటర్స్ ఉంటాయి ప్రిడిక్షన్ చెప్పాడు. అవి కనుక చూసుకుంటే ఓవరాల్గా వీళ్ళకి కొంచెం ద్వేషపూరితమైన వాతావరణం వీళ్ళ చుట్టూ ఉంటుంది తప్ప మిగతా అన్ని విషయాల్లో అటు చాలా పాజిటివ్ గా ఉండేది ఏముండదు, అలా అని చాలా ఇబ్బంది పట్టే పరిస్థితులు కూడా ఏముండదు. సో ఒక్క
హేట్రేట్, వీళ్ళ చుట్టూ ద్వేషించే వాతావరణం ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా అన్ని విషయాల్లో స్మూత్గా వెళ్ళిపోతుంది. అంటే ఎంత పెద్ద ఇబ్బంది పెట్టే మంత్ అయితే కాదు ఈ మంత్. అది మనం చూద్దాం. సూర్యుడు వీళ్ళకి 9వ ఇంట్లో ఉండి 3rd హౌస్ని చూస్తూ ఉంటారండి. సో ఏమవుతుందంటే 3rd హౌస్ని వచ్చి చూడటం వల్ల ఓవరాల్గా ఈ మంత్ అంతా వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అని మనం చెప్పుకోవాలి. అందులో పర్టికులర్గా 14th తర్వాత, 14th ముందు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 14th ముందు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ మార్చ్ 14 తర్వాత 10 days వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అయితే కొన్ని విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. అవి వాటి యొక్క ఇంపాక్ట్ చాలా తక్కువ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయపడిన అవసరం లేదు. ఏ విషయంలో అంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, నింద అపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయం పుణ్యలాభార్థ నాశచ్చ విచారో నవమే రవి. 9వ ఇంట్లో కనుక నవం ఉంటే, ఎందుకంటే నింద అపరాధం అంటే వీళ్ళకి అపరాధం అంటే తప్పు చేయకపోయినా కానీ వీళ్ళని తప్పు చేశారని బ్లేమ్ చేసే అవకాశం, నిందలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు గొడవ పడతారంటే వీళ్ళు నిర్దోషి, వీళ్ళది ఏమి తప్పు లేదు, జెన్యూన్ హానెస్ట్, అయినా కానీ వీళ్ళతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ధనక్షయం, డబ్బు వీళ్ళది ఎప్పటిదాకా ఏమైనా సేవింగ్ అవి ఇవి పెట్టుకుని ఉంటే ఈ టైంలో ఎక్కువగా ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుణ్య లాభార్థ, పుణ్య లాభాలు అంటే ఏదైనా మంచి పనులు కనుక మనం చేస్తుంటే, గుడికి వెళ్ళాలి కానివ్వండి, ఇంకోటి కనుక చేస్తే ఒక మంచి పనులు సదుద్దేశంతో చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అందులో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ ఉద్దేశంతో అయితే వీళ్ళు ఈ పనులు చేస్తున్నారో ఆ ఉద్దేశానికి నెరవేర్త చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. అంతేకాకుండా రకరకాలుగా ఆలోచనలు అనుమానాలు ఎక్కువగా వీళ్ళు ఎంటాడితే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిందంటే చాలా తక్కువగా జరుగుతుంది, చాలా చిన్న వ్యవహారాలు జరుగుతుంది. పెద్ద విషయాలు అయితే అంత ఇబ్బంది పెట్టేమి ఉండదు, ఎందుకంటే సాధారణమైన మంత్ అని నేను చెప్తాను అనమాట. కుజుడు కూడా మిక్స్డ్ రిజల్ట్ మళ్ళీ. సో వీళ్ళకి కూడాను ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానివ్వండి, మనకి ప్రవాసం వ్యాధి పీడాంశ బంధు వైరం ధనక్షయం దేహ పీడాంశ సంచారం, అంటే ఎవరైనా కనుక ఫారిన్ వెళ్ళాలి అన్న ప్లాన్స్ ఉంటే ఇది ఒక మంచి యోగ్యతనిస్తుంది. తర్వాత రోగాల వల్ల బాధలు, బంధుద్వేషము, ధన నాశనము అని కూడా మనకు చెప్తారండి. తర్వాత అంతేకాకుండా వీళ్ళకి 3rd హౌస్లో దృష్టి ఉండటంతో మనీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల పైన చాలా ఎక్కువగా విజయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి లాస్ ఆఫ్ మనీ, మెంటల్ వరి, అనవసరమైన మానసిక ఒత్తిడి ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అది ఒకటి. శని మారుతూ ఉండటం అనేది మనం అనుకోవాలి. 9th హౌస్లో రాహు ఉండటం అనుకోవాలి. అంటే 7th హౌస్లో దృష్టి కుజుని యొక్క ఇంపాక్ట్ ఉండటం వల్ల అయితేనేమండి, పార్ట్నర్స్ ద్వారా కానివ్వండి, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ద్వారా కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. శుక్రుడు వీళ్ళకి చాలా యోగ్యతనిస్తున్నారు. మనకి చెప్పాలంటే వీళ్ళు ఇప్పటిదాకా కొంచెము సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చిన, కుజుడు సరిగా లేకపోయినా కానీ శుక్రుడు వీళ్ళకి చాలా యోగ్యతనిస్తున్నారు. చాలా మంచి పర్టికులర్గా ఈ మ్యాటర్స్లో లవ్, రొమాన్స్, ప్లేజర్స్ ఇలాంటి విషయాలు కనుక వాళ్ళు ప్లాన్ చేసుకుని చాలా చక్కగా ఉంటుంది. అయితే శుక్రుడు ఏ విధంగా ఉపయోగం చేస్తారంటే, వస్త్రలాభో మహా ఆరోగ్యం గురుభక్తి స్వధర్మకృత్, ఓకే, చిత్త శుద్ధి రభీష్టరార్థ సిద్ధి నవమస్తే భవేద్ గురువు అని చెప్తారు. వస్త్రలాభం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, గురువులందు చాలా భక్తిగా ఉంటారు. స్వధర్మకృత్ అంటే అప్పటిదాకా వాళ్ళకి ఏమన్నా యాంబిషన్స్ అవన్నీ ఏమన్నా ఉంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాటి మీద బాగా ఫోకస్ చేసి మంచి మనసుతోటి చక్కగా పని చేసుకుంటూ కావాల్సిన పని చేసుకుంటూ ఉంటారండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. శుక్రుడు వల్ల చాలా బాగా ఉపయోగం ఉంది. ఓన్లీ వీళ్ళు కుజుడు కొన్ని విషయాల్లో తక్కువగా ఇబ్బంది పెట్టే ఉంది తప్ప మిగతా అంతా చాలా బాగుంది. ఇది ఒక మంచి టైం అని మనం అనుకోవాలి యాక్చువల్గా కర్కాటక రాశి వాళ్ళకి. రైట్. సో మరి నక్షత్రాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? వీళ్ళకి 3 నక్షత్రాలు అండి, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. పునర్వసు నక్షత్రం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత వస్త్రలాభం, షాపింగ్ అవన్నీ చేసి చక్కగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. 2 విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి దేహ పీడనము, మరణతుల్యము. ఈ 2 విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత పుష్యమి నక్షత్రం, వీళ్ళకి ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా ఉపయోగం అవుతుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు, మనం ఈ సిరీస్ చేయకముందు ½ గంట ముందు ఒక కాల్ వాళ్ళకి ఫారిన్ దీని గురించి మాట్లాడుతున్నారు. బిజినెస్ వీసాకి అప్లై చేస్తున్నాము. ఈసారి చాలా ట్రబుల్ గా ఉంది కదండి ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత, అందుకని నా దగ్గరకు వచ్చారు. ట్రంప్ వస్తే యుఎస్ రావద్దని ఎవరిని చెప్పలేదండి ఆయన. అవుననుకోండి, అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు తీసేస్తారు. కానీ ఏదేమైనా మనకు మాత్రం రాసి పెట్టుంటే మనం ఎట్లయినా వెళ్ళిపోతాం, అంతే కదండి. అవునండి. మనకి చూడండి, ఇప్పటికి ఇండియా నుంచి యుఎస్ కి ఫ్లైట్ వెళ్ళటం ఏం ఆగలేదండి. టికెట్ బుక్ చేసుకున్నది ఎక్కడేం తగ్గలేదు. ఇంకా పోతున్నారు, సమ్మర్ వస్తున్నారు, అంతా బుక్ చేసేసుకుని వెళ్ళిపోతున్నారు. అందుకని చెప్పేసి బయట హెడ్ లైన్స్ ఉండేది వేరండి, ఇక్కడ ఉండేది వేరు. మనం ఏదో అనుకుంటాం, వాళ్ళు ఏదో కొంత సమ్ ఎక్స్టెంట్ ఉంటుందండి, కాదనండి, బట్ అంతలాగా పోయేదైతే ఏమి ఉండదండి. అందులో ఆగాలన్నా కానీ మన ఇండియన్స్ ఆగుతారండి.
ఇండియన్స్ ఆగే రకమా మీరు చెప్పండి. కెనడా అంత వాళ్ళ కంట్రీస్లో ఏమైంది మళ్ళీ రప్పిస్తున్నారు, మధ్యలో ఆపేశారు. కనుక్కుంటారు అంతే, రియల్ లైఫ్ లో జరుగుతూనే ఉంటాయి. కాల్ అండి, కరెక్ట్ గా మనం ఈ సిరీస్ ఇప్పుడు స్టార్ట్ చేయడం కాల్ వచ్చిందండి. వాళ్ళు కూడా అదే బిజినెస్ వీసాకి అప్లై చేశానండి, అది అవుతుందా లేదా ఏంటి, ఇట్లా వీసాకి విదేశాలకు వెళ్ళాలని ఫారిన్ గురించి డిస్కషన్ అనమాట. వాళ్ళది కూడా కరెక్ట్ గా పుష్యమి నక్షత్రం. నేను అదే చెప్పాను, మార్చి అయిపోయిన తర్వాత బాగుంటుందండి, ఎలాంటి ఇబ్బందులు ఏముండు, జస్ట్ గో హెడ్ అని చెప్పుకున్నాను అనమాట. సో ఇది చూడండి అది కోఇన్సిడెన్స్, నేచర్ విల్ కోఇన్సిడెన్స్. వాళ్ళకి పుష్యమి నక్షత్రం మనకు సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు కాల్ రావటం, ఇప్పుడు మనం కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నాం. పుష్యమి నక్షత్రం వాళ్ళకి 2 చూపిస్తున్నాం. ఒకటి పరవాసం అంటే ఏంటి, ఇక్కడ ప్లేస్ లేకుండా అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దానికి సపోర్టింగ్ గా కూర్చుని ఏం విదేశాగమనం, ఫారిన్ దానికి కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే 2 మంచి ప్లానెట్స్ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి కదా. అదే టైంకి నేనేం చెప్తున్నాను, ఏలినాటి యొక్క ప్రభావం కూడా పోతూ ఉంటుంది. అప్పటిదాకా కాని పనులని ఇప్పుడు ఫాస్ట్ గా అవకాశం ఎక్కువగా ఉంది. సో వాళ్ళకి పాజిటివ్, వాళ్ళకి కాదు ఎవరికైనా సరే. వస్త్రలాభం, ఆ ఫారిన్ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి శాలువలు అవన్నీ పేసి ఏం చేస్తారో మనకు ఐడియా లేదు కదా, వాళ్ళకి లాభం వచ్చే అవకాశం లేదంటే ఫారిన్ వెళ్తున్నామని బట్టలు కొనుక్కునే అవకాశం ఎక్కువ, న్యాచురల్గా కొనుక్కుంటాం కదండి. నేను ఓవరాల్గా చూస్తే బాగుంది. వీళ్ళకి దరిద్రం కూడా ఉంది సార్ అనకూడదు, అంటే కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది, కేర్ఫుల్. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి విదేశాగమనము, పరవాసము, వస్త్రలాభం, వీళ్ళకి కూడా ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. బట్ వీళ్ళకి ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్కి, ఈ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ శివుని, మనకి శని యొక్క భగవాన్ యొక్క కృప వల్ల, ఎందుకంటే ఆయన మారి ఇబ్బందుల నుంచి బయటపడేస్తున్నారు కాబట్టి మనం అందరం కలిసి శనికి మళ్ళా ఇప్పుడు ఏమేమి 2.5 years లో కోల్పోయాం అవన్నీ మళ్ళీ మాకు ఇచ్చేసి నువ్వు పో బాబు అని చెప్పేసి సాగడం పాలి పెట్టుకోవాలి. వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి రెమెడీ అండి. నేను వెరీ రీసెంట్ గా ఆశ్లేష తర్వాత తదుపరి పుష్యమి చెప్పాం కదా, మా ఫ్రెండ్ ఫోన్ చేశారు. అయితే వీళ్ళకి ఒక రెమెడీ అండి, ఇది మనం అందులో చెప్పుకున్నాం లేదు ఐడియా లేదు, బట్ నేను రియల్ లైఫ్ లో ఒకళ్ళు ఫోన్ చేశారు. అంటే నాకు ఇండివిజువల్ జాతకం చూస్తే వాళ్ళది ఇంకా బాగా ఐడియా వస్తుంది. వాళ్ళు చూసిన తర్వాత నేను ఇమ్మీడియట్లుగా మనకి పాండిచ్చేరి దగ్గర ఇది ఉందండి, ఏమంటే తిరునల్లారు అని ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ నలమహారాజు ఈయన 7.5 సంవత్సరం ఇబ్బందులన్నీ పడిపోయేసి లాస్ట్ లో ఏంటి స్వామి ఇది అంటే, కల్లో దేవుడు కనిపించేసి నువ్వు ఇక్కడ తిరునల్లారని ప్లేస్ ఉంది, నేను అక్కడ ఉన్నాను, అక్కడ నలకోపం నలమహారాజు అక్కడ చెరువు పాండ్ అంటారు కదా, అక్కడ స్నానం చేసి ఆ తర్వాత గుడికి వెళ్ళేసి అక్కడ దర్భేశ్వర స్వామి ఉంటాడు శివుడు, ఆయన్ని పూజ చేసి అమ్మవారు అంటారు, అమ్మవారిని పూజ చేసుకొని అక్కడ శని ఉంటారు అన్నమాట. శనికి తైలాభిషేకం అంటే బాగా ప్రీతి, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి అంటే చాలా ప్రీతి. అక్కడ తైలాభిషేకం చేయటం వల్ల నలమహారాజుకి తిరిగి మళ్ళా తన యొక్క రాజ్యం ప్రాప్తించింది. అక్కడ సింహాసనం మీద ఉండేవాళ్ళు గుర్రాల కష్టంలో పడి ఉన్న వ్యక్తి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాడు, కురీబుగా మారి ఎవరు గుర్తుపట్టలేని విధంగా తయారయ్యి మళ్ళీ హీ విల్ గో బ్యాక్ అండి. అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటేనండి, 2 వాళ్ళకి క్లయింట్కి చెప్పానండి నేను. అంటే నేను కొన్నిసార్లు పరిహారాలు చెప్తే అందరూ సీరియస్గా చేయరండి, కొంతమంది చేస్తారు. సో అతను పాపం సీరియస్గా తీసుకొని చేశారు. వచ్చేసి నాకు వెంటనే 1 week or 10 days మళ్ళీ ఫోన్ చేశారండి. ఫోన్ చేసి, గురుగారు మీరు చెప్పారండి చాలా బాగుందండి, నేను చాలా ఫ్రిక్షన్ ఫీల్ అయ్యానండి ముందు, అసలు అక్కడికి వెళ్ళటం కూడా వెళ్ళలేనంత స్తోమత కూడా ఉందండి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా పాజిటివ్గా మంచి వైబ్రేషన్స్ వచ్చాయండి, ఆ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పలేనండి, చాలా చాలా బాగుందండి, చాలా మంచి అడ్వైస్ ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత ఆయన వేరే ఇంకొకళ్ళని రిఫర్ చేశారు, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ బాస్ అంట, కొంచెం చూడండి జాతకం అని చెప్పేసి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, కర్కాటక రాశి వాళ్ళు మార్చి మంత్తో అష్టమ శని వదిలిపెట్టి వెళ్ళిపోతుందండి. అయితే ఈ లోపు వాళ్ళకి చాలా డ్యామేజ్ ఖచ్చితంగా అయ్యి ఉంటుందండి, అయ్యింది మనకి ఫోన్లో అన్ని వచ్చేస్తుంటాయి కాబట్టి మళ్ళీ వాటి నుంచి మళ్ళీ రికవరీ చేసుకోవాలి కదా. మన డబ్బులు పోగొట్టుకున్నాం, పరువు పోస్టులు పోగొట్టుకున్నాం, పదవులు పోగొట్టుకున్నాం, అన్నీ పోగొట్టుకున్నాం, మళ్ళీ తిరిగి కావాలి కదా. ఇప్పుడు అలా నలమహారాజు నిన్న మాకు క్లయింట్ ఈ 2 ఎవిడెన్స్లు పట్టుకుని, అదేమో పురాణిక్ స్టోరీ, ఇదేమో రియల్ స్టోరీ, రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అనమాట. అందుకని ఎవరైనా కానీ కర్కాటక రాశి వెళ్ళగలిగితే, అక్కడ ఈ రోజుల్లో మనకి ట్రైన్లో అవన్నీ ఉన్నాయంటే పెద్ద కష్టమేం కాదు వెళ్ళటం కనుక, తిరునల్లారు కనుక వెళ్ళి అక్కడ శనిని దర్శించుకొని తైలాభిషేకం చేసి కనుక వస్తే చాలా 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 పాజిటివ్గా ఉంటుంది. వెళ్ళేసి మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టమని. సో విన్నారు కదా, శనిని ఇక థ్యాంక్స్ చెప్పి మళ్ళీ ఇప్పుడప్పుడే పట్టుకోవద్దు అని రిక్వెస్ట్ చేసి, ఇప్పటి వరకు జరిగిన నష్టం నుంచి కంప్లీట్ గా బయటపడి పాజిటివ్ వేగా ముందుకెళ్ళాలంటే గురుగారు చెప్పింది ఫాలో అవ్వండి. వెళ్ళేసి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి, నచ్చితే 4 షేర్ చేయండి, అంతే కదండి. కరెక్ట్ అండి. ధన్యవాదాలు.